హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఈ నామినేషన్స్ అనే వీడియో అనేది ఎప్పుడు కూడా నాది కొంచెం లెంతీగా ఉంటుంది, దాన్ని లాస్ట్ వరకు చూడండి. ఈ నామినేషన్ వీడియోలో పర్టికులర్గా ఓపెన్ డ్రామా ఎవరు ఆడారు అనేది చాలా క్లియర్గా చెప్పా. సింపుల్గా 7 పాయింట్స్ చెప్పా, మీకు పర్ఫెక్ట్ క్యాచ్ అవుతుంది. సో బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఈ వీడియో చూడండి. అలాగే బిగ్ బాస్ ఈ సీజన్ ఫాలో అవుతున్న అందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్. సో ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతి వీడియోలో అడగను, సో అది కూడా లెంత్ అయిపోద్ది అని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్లు వస్తే నాకు కూడా బూస్ట్. సో మనం సోది లేకుండా స్ట్రైట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనం ఆడుకున్నాం. సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది అనేది నేను వీడియో చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. డైరెక్ట్గా మనం నామినేషన్లోకి వెళ్ళిపోదాం. అంతకుముందు కొంత జరిగింది, వ్యాపారం అంటారు కదా, బిజినెస్. ఆ బిజినెస్ జరిగింది. ఆ పాయింట్స్ అనేది పక్కన పెడితే ఫస్ట్ మణికంఠ నామినేషన్ చూద్దాం. నైనిక ఇంకా యష్మిని నామినేట్ చేశాడు. నైనికని సేమ్ టు సేమ్ నాగార్జున గారి దగ్గర ఏదైతే స్టాంప్ గుద్ది 0 అని చెప్పాడో సేమ్ అయ్యే పాయింట్స్ రిపీట్ చేశాడు. దానికి దీనికి పెద్ద తేడా ఏముంది అంటే ఆ పాయింట్లు వెల్ అబ్జర్వేషన్ మిస్టర్ మణికంఠ అని నాగార్జున అన్నందుకు సో ఇప్పుడు నామినేట్ చేసి రెచ్చిపోయాడు అనమాట. కరెక్ట్గా ఈ పాయింట్ అసలు నైనిక డిపెండ్ చేసుకుంటూ అడిగి ఉండాల్సింది. సో నైనిక నిజంగా ఎక్కడో ఉంటుంది సోచ్ అనేది. సోచ్ అంటే ఆలోచన. ఆ ఆలోచన అనేది ఎక్కడో ఉంటుంది. ఇక్కడ నీకు భయం వేరే వాళ్ళ గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వని ఇంకో కొత్త పాయింట్ ఒకటి చెప్పాడు మణికంఠ. ఏది బిగ్ బాస్ 0 అనేది కాకుండా వీకెండ్లో ఇదే కొత్త పాయింట్ చెప్పాడనమాట. నైనికి ఈజీగా దొరికేసింది యాక్చువల్గా నామినేషన్స్లో అందరికీ. ఈవెన్ నాట్ ఓన్లీ మనీ, ఆల్మోస్ట్ అందరు హౌస్మేట్స్కి దొరికేసింది. సేఫ్గా వేసారా అని అయితే నైనిక అని నాకైతే అనిపించింది. ఆ తర్వాత మణికి యష్మికి మంచి టామ్ అండ్ జెర్రీ ఫైట్ మరోసారి పడింది. ఈ పాయింట్లో యష్మి డిఫెన్స్ చేసి కూడా వేస్టే. ఏది జెండర్ అనే పాయింట్లో తను అలా కాదు, నేను ఇంటెన్షన్ వేరు, అక్కడ పృథ్వీ వేరే టాపిక్ మాట్లాడుతున్నాడు, నేను దానికి సింక్ అయ్యా, తొక్క తోలు అంటే దొబ్బదు. ఆల్రెడీ నువ్వు నాగార్జున గారి ముందు సరెండర్ అయిపోయి వీడియో చేయడం కానీ అయ్యో సార్ అట్లా వెళ్ళిపోయిందా సార్, తప్పు వెళ్ళిపోయిందా సార్, సారీ మిస్టర్ మనీ, సారీ ఆడియన్స్కి కూడా సారీ చెప్పేశాక సరెండర్ అయిపోయినట్టే. దాని కలర్ పోత అనేది వేయకూడదు. ఆ పాయింట్లో చెప్తున్నా యష్మిది. ఆ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మీరు ఏంటండి యష్మి నెగిటివ్ చెప్పి మళ్ళీ పాజిటివ్గా చెప్తారు, మొత్తం వినాలి. అందుకని రివ్యూ కూడా మొత్తం చూడాలి, ఎపిసోడ్ కూడా మొత్తం చూడాలి. సో నాకు సార్ ముందు సారీ చెప్పేసింది కాబట్టి అయిపోయింది. అయితే ఇక్కడ గుడ్ల టాస్క్లో యష్మి చాలా క్లియర్గా చెప్పింది. సో గురువు గారు బాగా ఆడారంట. నేను ఐఆమ్ ద హైయెస్ట్ ఎగ్ కలెక్టర్ ఇన్ ద హౌస్ అన్నట్టు ఎగ్స్ని నేను బాగా కలెక్ట్ చేసినా మీకు తెలియదేమో, మీరే నన్ను అబ్జర్వ్ చేయలేదండి. అక్కడ ఎగ్ టాస్క్లో ఏమైంది అనేది నేను చాలా క్లియర్గా ఆ రోజు రివ్యూలో మనం మాట్లాడుకున్నాం. సో అందరికీ అర్థమయ్యేలాగా, అంటే ఇప్పుడు ఫ్రెష్గా చూసే వాళ్ళకి అర్థమయ్యేలా ఒకటి చెప్పేస్తా. ఏంటంటే మనీ క్లియర్గా అక్కడ గేమ్ ఆడాడు, మంచి గేమర్. ఏంటంటే ఓ 10 ఎగ్స్ ఇలా డిస్ప్లే పెట్టి చూపెడితే ఎవరో ఒకళ్ళు అటాక్ చేస్తే ఇలా పడిపోవచ్చు. మనం పడిపోతే దాన్ని డ్రామా క్రియేట్ చేస్తే అటెన్షన్ అనేది మన మీద వస్తుంది. సో మన మీద వచ్చినప్పుడు ఏంటంటే మనం హైప్ అవుతాం. మనం గేమ్ ఆడాల్సిన పనిలే, టాస్క్ ఆడాల్సిన పనేలే, టాస్క్ గెలవాల్సిన పని కూడా లే, జనాలను గెలిస్తే చాలా సింపతితో. ఇదే పాయింట్ ఉంది మణికంఠ. అందుకనే హై డ్రామా అనేది పెట్టాను, కావాలని అక్కడ డ్రామా చేశాడు. అది క్లియర్గా మనం లాస్ట్ టైం రివ్యూలో మాట్లాడుకున్నాం. ఇక 7 పాయింట్స్ చెప్పాను లాస్ట్లో. ఇందులో మణికంఠ ఎలా ఆడుతున్నాడు ఏంటి అనేది కూడా చెప్పాను, అది కూడా చూడండి ఖచ్చితంగా. అందుకనే లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి ప్లీజ్. కొంచెం లెంత్ అయిన పర్లా, మీకు టైము ఇదైనా పర్లేదు, కొంచెం ఓపిక చేసుకుని చూడండి. సెకండ్ పాయింట్, నైనిక పాయింట్స్ చూస్తే నాగార్జున సార్ చెప్పింది బాగా గ్రాప్ చేసుకుని బ్లైండ్గా ఫాలో అయిపోతుంది నైనిక. చాలామంది కూడా అలాగే చేశారు. నాట్ ఓన్లీ నైనిక. నబీల్ని సంచాలక్గా ఫెయిల్ అన్నారు, ఆయన ఒప్పుకున్నాడు నాగార్జున ముందు. ఇక్కడ యష్మికి నబీల్కి తేడా చూసారా? నాగార్జున ముందు ఏదైతే ఒప్పుకున్నాడో, ఎస్ నేను ఆ విషయంలో కొంచెం ఆలోచించాల్సింది సార్, ఫన్నీ టాస్క్ కదా, ఫన్నీగా చేస్తా అని ఒప్పుకున్నాడు. బట్ యష్మి మాత్రం ఒప్పుకోవట్లే. అక్కడ జెండర్ది మాట్లాడేసి ఇక్కడ మనోడే కదా మడతెట్టేద్దామని చూస్తుంది. సో అలాగే పవర్ ఆఫ్ గర్ల్స్ పాయింట్ చెప్పింది, విష్ణుని నామినేట్ చేస్తా. సో డౌన్ అయ్యావు, నువ్వు డిస్ట్రాక్టివ్ అవుతున్నావు, నీది నా మీద బ్యాక్ ఫేర్ అవుతుంది అంటది ఏంటి అమ్మాయి, నాకు అర్థం కాల ఆ పాయింట్. సో విష్ణుప్రియని నామినేట్ చేసింది. చాలా తెలివిగా సేఫ్గా చేసుకుందా
అంటే విష్ణు నైనిక ఆల్రెడీ ఇది మాడేసుకున్నారు ఎస్టర్డే నైట్. సో అందుకనే అన్సీన్ కూడా చూడాలని చెప్పేది, లైవ్ కూడా చూడాలని చెప్పేది చాలామంది. సో ఎక్కడ కూడా పెద్ద పెద్ద పాయింట్స్ అయితే ఏమి అనిపించలే నైనికది అయితే. అసలు కొంచెం ఆర్గ్యుమెంట్ తక్కువ, పాయింట్ సేఫ్గా అయిపోద్దని చేసేసుకుంది, చాలా నీట్గా వెళ్ళిపోయింది. నెక్స్ట్ నెంబర్ సీతది. సీత నామినేషన్ మణికంఠ ద ఫ్లిప్పింగ్ స్టార్ ప్రూవ్ చేసేసింది. సో అక్కడ మనోడు ఆర్గ్యూ చేసాడు కానీ సో వేరే దాని మీద, బాడీ లాంగ్వేజ్ మీద ఆర్గ్యూ చేస్తాడు, నాకు అర్థం కాలేదు. బిస్కెట్ రాజా అయితే అయిపోయాడు అబ్బా, డౌట్ లేదు. ఎవరైనా మణికంఠ ఫ్యాన్స్ ఉండే హట్ అయినా పర్లేదు కానీ మణికంఠ ఈజ్ అ ఫ్లిప్పింగ్ స్టార్, నో డౌట్. నెక్స్ట్ విష్ణుప్రియ ఆటలో ఉండట్లేదని చెప్పింది. సీత తన పాయింట్ ఆఫ్ స్టైల్లో తను చెప్పుకుంది, తన క్లాన్ మెంబరే కాబట్టి వాళ్ళు అర్థం చేసుకునేలాగా ఉన్నారు. అర్థమవుతుందా? విష్ణు, నైనిక, సీత వాళ్ళు ప్రేరణ కూడా కలుస్తుంది. వాళ్ళు అర్థం చేసేసుకుంటారు అనమాట. నామినేషన్ పాయింట్ని స్వీకరించబడును, ఇవ్వబడును, ఇలా ఉంది. అర్థమైందిగా మీకు పాయింట్. సో ఇది పక్కా, ఇది మాత్రం యాక్చువల్గా నిజం. విష్ణుప్రియ ఆటలో లేదు, సీత చెప్పిన పాయింట్ నిజం. ఇంకా సైడ్కి ఉండి సేఫ్గా ఆడతా అంటే ఎలాగా? నువ్వు గేమ్లోకి రావాలి, కనీసం ఈ వారైనా మేబీ కంబ్యాక్ అవుతుందేమో, విష్ణుప్రియ పర్ఫార్మెన్స్ ఇద్దామో మనం చూద్దాం. నెక్స్ట్ నామినేషన్ ఏంటంటే నబీల్ది. సో ఇది కొద్దిగా క్లారిటీగానే ఉంది నబీల్ది. సో గివప్ ఇస్తున్నావు, టాస్క్ పరంగా చక్కగా లేవని విష్ణుని చేశాడు. అలాగే నాగ్సార్ పాయింట్ మీద నైనికని ఈజీగా సూప్లో పడేసాడు, చేసాడు. నెక్స్ట్ ఆదిత్య ఓం నామినేషన్ చూద్దాం. కొంచెం బుర్ర పెట్టాడు ఈసారి అని నాకు అనిపించింది. కాస్త 3 వారాల తర్వాత పెద్దన్న గారు గేమ్లోకి వచ్చారన్నమాట. తెలుగు కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు, మామూలుగా కాదు. సో ఈసారి క్లారిటీ వచ్చింది అనే లోపే మంటల్లో చేపెట్టాడు. దీంతో బిగ్ బాస్ మండిపడ్డాడు, దోలు తీరిపోయిందా అన్నట్టు అయింది. సో నైనికని చూస్ చేసుకుని కొంచెం సేఫ్గానే ఆడాడు అక్కడ ఆదిత్య ఓము. అలాగే విష్ణుప్రియ దగ్గర కొద్దిగా మర్యాదగా మాట్లాడండి కాస్త, అది ఇది అని చెప్పాడు. అలాగే విష్ణు నామినేట్ చేసేటప్పుడు కూడా అవునా ప్రేరణ చేసేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఇది చూపెట్టాడు. ఆమెకి కూడా తప్పకుండా ఇస్తా టన్నుల కొద్దీ అన్నట్లుగా అక్కడ విష్ణు కూడా మాట్లాడింది. అంటే అలా అనలేదు కానీ ఆ సెన్స్లో మాట్లాడింది, మర్యాదగా నీకు ఇచ్చేస్తా ఇంకెందుకు కానీ. జోక్స్ పక్కన పెడితే విష్ణుప్రియ కొంచెం సరెండర్ అయిపోయింది అక్కడ తన అన్న మాటలకైతే. నెక్స్ట్ నిఖిల్ కూడా ఇదే కొంచెం నోరు సంపాదించుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి కొన్ని పాయింట్స్ చెప్తూ సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ పాయింటే ఇదే. విష్ణుప్రియని నామినేట్ చేశాడు ఇదే పాయింట్ మీద. సో మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ విష్ణుప్రియని ఒకటే పాయింట్ మీద చాలా నామినేషన్స్ అనేవి వచ్చాయి. ఈసారి విష్ణుకి ఎక్కువ ఓట్లు పడ్డాయి నామినేషన్లో. నోటి దోల అని చెప్తుంటే చాలా లైట్ తీసుకుంటుంది అనమాట, పిచ్చ లైట్ అంటారు కదా, అలా ఉంది విష్ణుప్రియ గేమ్. మరి ఇది విష్ణుకి మైనస్ అవుద్దా ప్లస్ అవుద్దా అనేది మనం తర్వాత చూద్దాం. ఇక్కడ నిఖిల్కి మణికంఠకి పడింది అబ్బా, బ్రహ్మాండంగా పడింది. సాక్రిఫై ఇక్కడే నిఖిల్ తల ఊపాడా లేదా అనే దాని మీద వెళ్ళిపోయింది చూసారా సగం. సో అందుకనే చెప్తా, మనోడు ఫ్లిప్పింగ్ స్టార్ ఒక పాయింట్ మీద టక వేసేస్తూ ఉంటాడు. అక్కడ మనం చూస్తే నేను వెనక్కి వెళ్ళి ఎపిసోడ్ చూసా, తల ఊపాడా లేదని. ఇది ఏ ఎపిసోడ్లో ఉంది? ఎక్కడా లేదు, అన్సీన్లో ఉంటుంది. అన్సీన్లోని మనకి ఇందులో వేసారు, ఏది మా టీవీలో వేసిందే ఉంటుంది. సో వెనక్కి వెళ్ళి చూద్దామని ఉండదు అనమాట. సో కాబట్టి వెనక్కి వెళ్ళి చూద్దామన్నా లేదు కాబట్టి తల ఊపాడా లేదని మనం చెప్పలేం. ఆయన యాక్టింగ్ చేసి చూపెట్టాడు, తల ఊపలేదు, నేను సిగ్గుపడుతూ ఇలా ఉన్నా అని. బట్ సాక్రిఫై మీద కదా పోవాల్సింది, తల ఊపే మీదకి వస్తుంది. అది ఏటేటో వెళ్ళి అట్లా అయిందనమాట, గొడుగేసారనమాట వాన పడితే. నెక్స్ట్ నామినేషన్ ప్రేరణది. ప్రేరణ మణికంఠని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికించింది. కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడింది. సాక్రిఫైస్ పాయింట్, నేను ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టి, నేను నిన్ను అడిగాను కాబట్టి మణి నువ్వు చేసింది మిస్టేక్ అంటే అది కాదు ప్రేరణ అంటూ మొదలెట్టాడు మనడు. సో నెక్స్ట్ ఆదిత్యాన్ని నామినేషన్ అనేది చూద్దాం. 10 పాయింట్స్ మంచిగా చెప్తారు మీరు అందరి, అంటే మీరు పాజిటివ్ అయిపోవాలి, అందరి ముందు మంచోళ్ళు అయిపోవాలని ఒక్కటెక్కడో నెగిటివ్ చెప్పి నామినేట్ చేస్తారంట ఆయన. అది నచ్చలేదంట. సో అదిను కాన్ఫిడెన్స్ మీలో ఉండట్లేదు, గేమ్ ఆడేటప్పుడు ఉండట్లేదు. మేబీ అది మీ తత్వం అయి ఉండొచ్చు. ఇలాగా కొంచెం పాయింట్ అయితే బాగానే ఉంది మరి ఆదిత్య ఓం చేసింది. కానీ ఇక్కడ ఆదిత్య మంటల్లో చేయి పెట్టాల్సినంత కాన్ఫిడెన్స్ లేదేమో అనిపించింది నాకు. అంటే అంత అవసరం లేదు. చూసారా, ఇదే రూల్ బ్రేక్. ఇంత అవసరం లేదు, అన్నెసరీ కాన్ఫిడెంట్ ఇదని ఖచ్చితంగా చెప్పింది. అక్కడ ప్రేరణ కొంచెం కరెక్ట్గా ఉందేమో అనిపించింది. మంటల్లో చేయి పెడితే హీరో అయిపోరయ్యా ఆదిత్య ఓం
అన్నట్టు అయింది అక్కడ. సో చేయి కాల్చుకుంటారు చూసారా, అది కాన్ఫిడెన్స్ ఉంది అని మంటల్లో చేయి పెట్టాడు, అది మిస్టేక్ అయ్యింది ఆదిత్య ఓంది. బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. బట్ ఇది హీరోయిజంగా చాలా మందికి నచ్చచ్చు. చూసారా మా ఆదిత్య ఓము ఇరకదీసాడా అనుకుంటారు కొంతమంది. బట్ అక్కడ పాయింట్లెస్ ఉంది. అది మరి అంత అగ్రెసివ్గా చేయిపెట్టి ఫోటో తీయాల్సినంత అవసరం లేదు. అది ఎప్పుడు చేయాలంటే నామినేషన్ పాయింట్ కరెక్ట్గా లేదు నీది, నేను ఈ నామినేషన్ ఒప్పుకోను అన్నప్పుడు తీస్తే నువ్వు హీరో అవుతావు. నెక్స్ట్ విష్ణుప్రియ వచ్చింది, నైనికాని చేసింది. ఈ వీక్ అస్సలు ఆడిన విధానం నచ్చలేదంట విష్ణుప్రియకి. డెసిషన్ కూడా కరెక్ట్గా లేదంట. అలాగే వర్డ్స్, అమ్మాయి అనే వర్డ్స్ కూడా వదిలేస్తుందంట, అసలు నచ్చట్లేదంట. ఏది హ్యామర్ దగ్గర నుంచి తాళి వరకు మొదలెట్టింది, టాస్క్ వరకు. ఈ రేషన్ టాస్క్ 3 స్వింగ్స్ అన్నీ చెప్పింది. ఓ లైవ్లో 1 గంట చదివింది బ్రదర్స్. సో నాకు చిరాకు వచ్చింది. సో ఇది ముందే చెప్పేయచ్చు కదా. యాక్చువల్గా ఎస్టర్డే నైటే వీళ్ళు మాట్లాడుకున్నారు, నేను ఈ పాయింట్ మేము చేసుకుంటున్నా, నేను దీని మీద గొసగొసలు ఆడుకున్నారు, ఇలా డిపెండ్ చేసుకోవచ్చు, ఎవరు నామినేట్ చేస్తున్నారు, ఈజీగా అర్థమైపోయింది అక్కడ. తర్వాత నబీల్ని సంచాలకుగా స్ట్రిక్ట్ లేవని కొద్దిగా ఒప్పుకున్నాడు కదా, వాయించక తప్పదు అన్నట్టు ఒప్పుకున్నా. ఓకే విష్ణు నో ప్రాబ్లం అన్నాడు. నెక్స్ట్ యష్మి వస్తుంటే నామినేషన్స్కి అందరు నవ్వారబ్బా, నాకు కూడా నవ్వు వచ్చింది. యష్మి అనగానే బాగా నవ్వు వచ్చింది. అలాగే వెంటనే మనీ తీస్తుంది ఫోటో అని కూడా మనీ తీసింది. నీకోసం చాలా వీడియోలు వచ్చాయి. ఎన్ని వీడియోలు వచ్చాయి తెలుసా అసలు. ప్రతి వీక్ నువ్వు ఎప్పుడైనా సారీ చెప్పావా, ఎప్పుడైనా నాగార్జునతో అలాగే సార్ అన్నావా? లేదే. మరి నేను నా ఒక్క వీడియో రాగానే సారీ చెప్పేసిన. అసలు ఎన్నో చూపించారు నీ మిస్టేక్స్ నాగార్జున గారు, ఎప్పుడు నువ్వు ఒప్పుకోవు, కానీ నేను ఒప్పుకున్నా అంటూ రెచ్చిపోయింది అక్కడ. నిజానికి నిన్ను యాక్చువల్గా మేము గేమ్లోంచి తీసేయాలన్నప్పుడు నేను ఓటేసా, కానీ మిగతా ఇద్దరు ఉన్నారుగా, నేను నిన్ను కానీ సోనియా కానీ అనుకున్నా. బట్ నువ్వే ప్రయారిటీ అయ్యో, నేను తీసా. మిగతా వాళ్ళతో నువ్వు ఆర్గ్యూ చేస్తుంటే మేబీ నీ పాయింట్లు నాకు నచ్చి నేను వెనక్కి తీసేదాన్నేమో, లేదంటే ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే మేబీ నా నిర్ణయం మార్చుకునేదాన్నేమో. ఇలా వేసిందనమాట, ఉల్టా పుల్టా అన్నట్టు అయింది అక్కడ. చేసి ఉంటే ఖచ్చితంగా కంప్లీట్గా మనీ వెళ్ళే వరకు యష్మి వదిలేలాగా లేదబ్బా, వదల బొమ్మాలి వదల అన్నట్టే ఉంది. హార్ట్ చూపిస్తా తీసి అని ఒక ఎటగారంగా మాట్లాడేసరికి గొప్ప కామెడీగా అనిపించింది. హార్ట్ బ్రేక్ చేసావంటే ఆ బ్రేక్ చేసా, నేలకేసా, కిందకేసి రుద్దిగో, ఇట్లా చాలా వర్డ్స్ వస్తే నీకు చూపిస్తాను హార్ట్. అది బ్రహ్మాండంగా పేలింది ఆ డైలాగ్. అలాగే నెక్స్ట్ యష్మి ఆదిత్యాన్ని నామినేట్ చేసింది. కాన్ఫిడెంట్గా ఒపీనియన్ చెప్పట్లేదు. సేమ్ దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ అక్కడ విష్ణుప్రియది అదే, అలాగే మన వీళ్ళది కూడా అదే. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, నోట్ చేసుకోండి. అంటే యాక్చువల్ లాస్ట్లో చెప్దాం అనుకున్నా. ఏంటంటే ఆదిత్య ఓంని నామినేట్ చేస్తే బాటమ్ 2లో ఉన్నాడు అన్నారు కదా. ఆదిత్య ఓంని సమ్మోర్ నామినేట్ చేస్తే వెళ్ళిపోతాడు ఆయన ఖచ్చితంగా. ఈ వీక్ మనం సేఫ్గా ఉండొచ్చు, మనకు ఎంత ఓటింగ్ ఉందో మనకు తెలియదనే కావాలని నామినేట్ చేసినట్టుగా ఉంది అక్కడ యష్మి, ప్రేరణ అందరూ కలిసి. సో 3 వీక్స్ నుంచి లేదు, చీఫ్ అస్సలు అయ్యే ఇది లేదు, మీరు అసలు చెప్పరు చీఫ్కి మీ ఒపీనియన్ అనుకుంటే అక్కడ యష్మి మాట్లాడింది. సమ్మోర్ అది వ్యాలిడ్ పాయింట్ అయినా ఆదిత్య ఓంని అయితే టార్గెట్ చేశారనే చెప్పాలి మనం. ఎందుకంటే ఆయన వెళ్ళిపోతాడు, బాటంలో ఉన్నాడని చెప్పకుండా ఉండాల్సింది నాగార్జున గారు. ఆయనకి ఎంత ఓటింగ్ ఉంది అనేది దాని మీద క్యాల్కులేషన్ చేసేవాళ్ళు కాదు. ఈవెన్ సోనియా కాన్ఫిడెన్స్ కూడా అదే. మొన్న సోనియా డైరెక్ట్గా ఉంది కదా, మీరు ఈ వారం వెళ్ళిపోతారు అసలు మీకు పాయింట్ చెప్పి వేస్ట్, మీరు గేమ్లోనే లేకపోండి అంది. నెక్స్ట్ పృథ్వీ నామినేషన్ చూద్దాం. విష్ణుతో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్షిప్ బ్రేక్ చేయకండి అన్నావు అంటూ నైనికాని అక్కడ నామినేట్ చేశాడు. ఇదేంటంటే యాక్చువల్గా చాలా మందికి అర్థం కాల. హ్యామర్ది వచ్చింది కదా, హ్యామర్ టాస్క్ వచ్చినప్పుడు విష్ణుప్రియని యాక్చువల్గా సోనియాని తీసేస్తుందేమో అనుకున్నారు హ్యామర్ వచ్చినప్పుడు నైనిక, కానీ అనూహ్యంగా విష్ణుప్రియని తీసేసింది. ఆ విష్ణుప్రియని తీసేటప్పుడు చెప్పిన రీజన్ ఏంటంటే సోనియాను మనం వేరే క్లాన్లోకి పంపిస్తే మనం హాయిగా ఉండొచ్చు కదా అంటే, పాప అమాయకురాలు విష్ణుప్రియ అవునా నీ స్కెచ్ బాగుందబ్బా, ఓకే నాకు ఓకే నో ప్రాబ్లం అని. ఇప్పుడు అదే పాయింట్ మీద విష్ణుకి కూడా గుద్దారు అందుకనే. సో కావాలనే సోనియాని ఆమె వేరే క్లాన్కి వెళ్ళేలాగా చేస్తున్నాను ఓ బుట్టలో పడేసింది అంటారే, అలా బుట్టలో పడిపోయింది. విష్ణు ఇప్పుడే లేచింది అనమాట, ఈ వారమే పైకి లేచింది, అర్రే నేను బుట్టలో పడిపోయినా అని. సో ఇదే పాయింట్ పై పృథ్వీ అప్పుడు ఆర్గ్యుమెంట్ చేసాడు అక్కడ కూర్చుని. ఏం చెప్పింది రీజన్, ఎందుకు నువ్వు ఒప్పుకున్నావు అలా సాక్రిఫైస్ చేస్తావు అనేసరికి
నైనిక కోపం వచ్చింది, మధ్యలో సీరియస్ అయిందనమాట. ఆ పాయింట్ ఇక్కడ పృథ్వీ నామినేషన్లో చెప్పాడు, అంతే, మించి ఏం లేదు. నెక్స్ట్ మణికంఠతో ఒక ఆట ఆడుకున్నాడు. బాబు అయ్యా నువ్వు సాక్రిఫైస్ చేసావయ్యా, నువ్వు అబద్ధాలు చెప్తావయ్యా, నువ్వు అదయ్యా ఇదయ్యా అని అంతా ఎండగట్టాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనీ చాలా కొనుక్కున్నాడు, అది వేరే విషయం. పాయింట్ టు పాయింట్ మాట్లాడేద్దాం టకటక, మనకు టైం లేదు. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే మణికంఠ పైన చాలా అంటే చాలా నామినేషన్స్ పడ్డాయి. ఆ పాయింట్ పైన కాకుండా జాతిరత్నాలు సినిమాలో క్లైమాక్స్ కోర్ట్ సీన్ ఉంటుంది చూడండి, అలా నవీన్ పోలిశెట్టి వాదించినట్టు ఒక అర్థం లేని వాదనలకి అలాగ వాదిస్తున్నాడు మణికంఠ. ఆర్గ్యుమెంట్లో బలం లేదు, కుర్రాడికి లాజిక్ లేదు. పైగా అందరినీ రెచ్చగొడుతుంటే, అంటే మాట వచ్చినప్పుడు రెచ్చగొడతారు కదా, ఆ రెచ్చగొడుతుంటే ఆ మాటకి ఎవరైనా ట్రిగ్గర్ అవుతారేమో చూసి ఆ ట్రిగ్గర్ అయిందని హైలైట్ చేయాలి. సో వాట్ ఏ గేమ్ ప్లాన్ బ్రదర్, అసలు నీ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, సీత పాయింట్ ఏం మాట్లాడుతుంది, సాక్రిఫైస్ గురించి మాట్లాడుతున్నారు అందరూ. నాగార్జున గారు ఎండగట్టిన పాయింట్ అదే కదా. సో ఆ పాయింట్ని మాట్లాడుతున్నప్పుడు నువ్వు అలా ఇలా అనకు, నా బాడీ లాంగ్వేజ్ నువ్వు ఎగతాళి చేయకు అన్నట్టు అట్లా వెళ్ళిందనమాట ఆయనది. నా బాడీ లాంగ్వేజ్ నా ఇష్టం అబ్బా, నేను నిన్నేం ఇమిటేట్ చేయాలని అక్కడ సీత డిపెండ్ గట్టిగా చేసింది. అలాగే నిఖిల్ది నువ్వు తల ఊపి అటే వెళ్ళిపోయింది. ఇప్పుడు పృథ్వీది యాటిట్యూడ్ నీకు అదే ఎట్లా వెళ్ళిపోతుంది అనమాట మణికంఠది. మీకు అర్థమవుతుందా? మామూలుగా చెప్తుంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకోసం యాక్టింగ్లో చేయాలా, నువ్వేమైనా ఆడిషన్, నువ్వేమైనా డైరెక్టర్వా, నేనేమైనా ఆడిషన్కి వచ్చానా అన్నాడు అప్పటికి నిఖిల్ కూడా. అలాగే పృథ్వీని కూడా రెచ్చగొట్టాడే యాటిట్యూడ్ అన్నాడు లాస్ట్లో, చూసారా? ఇలా మణికంఠ ఒక ఫ్రేమింగ్ చేసుకోవాలని చూస్తున్నాడు, తనని అటాక్ చేస్తున్నారు, అనవసరమైన అన్నెసరీ నిందలు నా మీద వేస్తున్నారని ఒక రకమైన సింపతిని క్రియేట్ చేసి ఆ ఫ్రేమ్లో తన ఆడియన్స్ని తెచ్చుకుంటున్నాడు తన జోన్లో. సో ఆ ఫ్యాన్స్ నమ్ముతుంటే మనం ఏం చేయలేం కానీ, బట్ ఇది మాత్రం ఖచ్చితంగా ఓవర్ డ్రామానే, డౌటే లేదు. ఫ్రమ్ ద 3rd వీక్ నుంచి నేను చెప్తున్నా, ఏ తర్వాత మీ ఇష్టం. సెకండ్ పాయింట్ ఏంటంటే నైనికాని అందరూ చాలా ఈజీగా సాఫ్ట్గా దొరికేసింది, చక్కగా వల్ల వేసారు, అలా తెచ్చి బోన్లో వేసుకున్నారు. ఎందుకంటే నాగార్జున గారు మణికంఠ అది 0 ఇచ్చినప్పుడు ఏదైతే చెప్పాడు రీజను, వెల్ అబ్జర్వేషన్ మణికంఠ, వెరీ గుడ్ అన్నారు కదా, అది మేము కూడా చేసాం సార్ నామినేషన్లో అన్నట్టు నిరూపించారనమాట. నెంబర్ 3rd పాయింట్, ఈ నామినేషన్స్ గురించి హౌస్ మేట్స్ ముందు రోజే మాట్లాడుకున్నారు. కొంతమంది గ్రూప్గా నేను ఇలా వేస్తా, నువ్వు అలాగే, నేను ఈ పాయింట్ చెప్తా, నువ్వు ఆ పాయింట్ చెప్పు ప్లీజ్, ఇదంతా గుసగుసలు నడిచినాయి. సో ఇలా డిపెండ్ చేసుకోమని కూడా గేమ్ ఆడుకుంటే ఎలా బిగ్ బాస్? నామినేషన్స్లో పస అనేది ఏడ నుంచి వస్తుంది? అస్సలు లేదు. మై అబ్జర్వేషన్ 4th పాయింట్ చెప్తే చూడండి, సోనియా ప్లేస్ని యష్మి రీప్లేస్మెంట్ చేస్తుంది, డౌట్ లేదు. గ్రూప్లో పృథ్వీ అండ్ నిఖిల్ మంచి కంపెనీగా మారింది, మంచి బాండింగ్ కుదురుతుంది. ముగ్గురు నామినేషన్స్ ఆల్మోస్ట్ మణికంఠనే ఎయిమ్ చేశాయి అని చెప్పాలి. చూసారా, సేమ్ టు సేమ్ పాయింట్లో ఇందులో సీత కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది బ్రదర్స్. నెక్స్ట్ ఈ 4 గ్రూప్ ఫామ్ అవుతారు, వెన్ వైల్డ్ కార్డ్ ఈజ్ కమింగ్. నెక్స్ట్ బిగ్ బాస్ టీం అంతా కలిసి ఎక్కడో స్టార్ మా బ్యాచ్ని వెనకేసుకుని వచ్చి సేవ్ చేయడానికి స్కెచ్ గీస్తున్నారా అనేది కూడా ఒక అనాలిసిస్లో నాకు అనిపిస్తుంది, ఇన్ మై పర్సెప్షన్ అనిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫర్దర్ వీక్స్లో కానీ మనం చెప్పలేం. క్లియర్గా ఒక అనాలిసిస్ అనేది చేస్తా, ఒకవేళ నాకు అలా పాయింట్ దొరికింది అనుకోండి, ఇలా బయట పెట్టేద్దాం, బిగ్ బాస్ భాగవతం అని డైరెక్ట్ టైటిల్ పెడదాం. నెంబర్ 6 పాయింట్ ఏంటంటే, నామినేషన్లో మాట్లాడితే నేను సేఫ్ అయ్యాను, నన్ను ప్రజలు చూస్తున్నారు, ఆడియన్స్ చూస్తున్నారా అన్నట్లుగా మాట్లాడుతున్నారు అనమాట. అలాగే మణికంఠ చాలాసార్లు ఈ మాట చెప్పాడు, ఆడియన్స్ చూస్తున్నారులే అంటూ రెచ్చిపోయాడు కూడా. అలా మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు, వాళ్ళు ఉంచితే ఉంటాం లేకుంటే లేదు అనే కాన్ఫిడెన్స్ కూడా ప్రజలకు త్రోఅవుట్ చేస్తున్నారు. అంటే మీరు ఉండమంటే ఉంటాం, లేదంటే వెళ్ళిపోతాం, మాకు చాలా పనులు ఉన్నాయి బయట అన్నట్టు. విష్ణు అయితే పిచ్చ లైట్ ఏది బిగ్ బాస్ హౌస్లో అలాగే కనబడుతుంది. నెంబర్ 7, సోనియా లేని నామినేషన్స్ అనేవి చాలా సప్పగా ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో తెలియదు కానీ విలన్ ఉంటేనే హీరో అండి, విలన్ లేకపోతే హీరో ఉండరు. అలాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్, టఫ్ ఫైట్ ఉండాలి. విలన్ హీరో అనేది టఫ్ ఫైట్. విలన్ చెడ్డోడా మంచోడా పక్కన పెడదాం, సినిమాకి విలన్ ఉంటేనే టఫ్ ఫైట్ ఉంటుంది. అది టఫ్ ఫైట్ అంటున్నా నేను, చప్పగా జరిగే. అలాగే ఆర్గ్యుమెంట్లో ఎవరిది కూడా గట్టిగా లేదు. కనీసం నైబిల్ అయినా నేను ఎక్స్పెక్ట్ చేశా ఈ వారం ఖచ్చితంగా ఇచ్చి పడేస్తాడు ఎవడో ఒకడికని, అది కూడా లేదు.
నిఖిల్ ఉంటే మేబీ నామినేషన్లో ఏమైనా డిఫెన్స్ ఎక్కువ ఉండేదేమో నిఖిల్ అని నాకు అనిపించింది. బట్ నిఖిల్ నేరుగా నామినేట్ అయ్యాడు కాబట్టి హౌస్ మేట్స్ డెసిషన్స్తో మనం ఏం చేయలేం. వైల్డ్ కార్డ్ రావాల్సిందే. వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తున్నారు పక్కా రాసుకోండి. రేపు మార్నింగ్ వీడియో వచ్చేస్తుంది, అదే ఈరోజు ఈ వీడియో తర్వాత వీడియో వచ్చేస్తుంది. పక్కన రాసుకోండి మీరు కూడా, డౌట్ లేదు. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బాయ్.